మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ప్రభుత్వ పరంగా ఖండిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించేలా మోకదాడికి పాల్పడడం లాంటి ఘటనలు ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆగంతకుల దాడిలో దెబ్బతిన్న మహా న్యూస్ ఛానల్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పరిశీలించారు. మహా న్యూస్ ఛానల్పై దాడి అమానుష చర్యగా అభివర్ణించిన సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఘటన వెనుక ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియా ఛానల్పై దాడి హేయమైన చర్యగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. బాధ్యులపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా హౌస్ పైన ఒక మాబ్ అటాక్ లాగా చేయటం అనే దాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీడియా హౌసెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ జరిగేటువంటి చర్చలు కానీ ప్రజాస్వామ్యయుతంగా జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అలా జరగట్లేదని ఎవరైనా భావించి ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయని మీరు భావిస్తే దానికి నిరసన తెప్పడానికి చట్ట ప్రకారంగా ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి. శాంతియుతంగా కూడా నిరసన తెలియజెప్పొచ్చు. ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు కానీ ఇది రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం. ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. బాధ్యులైనటువంటి వారి అందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది.